పాపం తమ్మి వరుస పెట్టి ఒకటే సినిమాల మీద సినిమాలు ఇడుస్తున్నావు, అన్ని హీరోనే చేస్తున్నావు, అది మంచిగా చేసినావు వీళ్ళను హిట్ అవును. నేను అట్లే మా అన్ని వాడ గత్తరలు ఇవ్వని తిట్టుకున్నా నేనైతే తెలుసా. ఎందుకు తెలుసా, అప్పటిదాకా నీ ముఖం చూస్తే ఎట్లుంటుంది, నల్లి గోడ మీద బల్లి నల్లి లెక్క ఉంటావు. ఆన్లోకి వచ్చినాక అమ్మ వీడే చేసిండు అమ్మ అన్నప్పుడు అయితే నా ప్రాణం జిల్లు అన్నది ఒకటే సార్. అందరూ కలర్ ఫోటో చూసి జాలి పడ్డారు కదా, సరదాగా అలాగా చేద్దాం అనిపించింది. నీ సరదా పాడైపోను మళ్ళీ అట్లా నా అసలు వాళ్ళు మస్తు తిడతారు. పర్లేదు అన్నీ చేయాలి కదా. ఏం పర్లేదు తమ్మి, తిడతారు మస్తు ఇట్లా నోట్లు మనవాడ వీడు ఎట్టి చేసిండు అమ్మ వీడికి గత్తరలేవా వీడే చేసిండు మొత్తం అని తిట్టరా? నేను తిట్టడమే కదండి కావాలి, తిడితే బాగా చేసినట్టే కదా. ఇంకా నేను తర్వాత కూడా మంచి విలన్గా చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఇలా డిసప్పాయింట్ చేస్తే ఎట్లా? విలన్గా చేస్తావు మళ్ళీ? చేస్తా అంటే ఇప్పుడే కాదు, ఒక 3-4 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా. ఇప్పుడు వరుస పెట్టి ఇంకెన్ని సినిమాలు ఉన్నాయి హీరోగా చేసేటి? నెక్స్ట్ ఉప్పుకప్పు రంబు అని ఒక సినిమా నాది. పేరు లెవెల్ పెడతారు తమ్మి నీ సినిమాలకు పేరు ఫోటో జనకైతే గనక. ఉప్పుకప్పు రంబు అని తన సినిమా బండి రైటరు, డైరెక్టర్ మలయాళం అతను అనిశేషి అని, వాళ్ళ ఫాదర్ ఐవి శేషి అని పెద్ద డైరెక్టర్ అక్కడ. సో అమెజాన్ ప్రైమ్, నేను కీర్తి సురేష్ గారు. కీర్తి సురేష్ తోటి కీర్తును నేను అడుగుదాం అనుకుని, ఇప్పటిదాకా నువ్వు చేసిన సినిమాలో అంత చిన్న చిన్న హీరోయిన్లు కొత్త కొత్తగా వస్తున్న వాళ్ళని తీసుకొచ్చి పెడతావు. మన ఏం చిన్న చాందిని చౌదరి మా పిల్ల, వైజాగ్ పిల్ల లేదా, ఆ పిల్లతోటి చేసినావు కలర్ ఫోటోలా, మంచిగా ఉన్నది ఆ పిల్ల. తర్వాత పిల్ల పెద్ద హీరోయిన్ అయిపోయింది ఇప్పుడు. మళ్ళీ ఎందుకు కొత్త కొత్త వాళ్ళని ఎందుకు తీసుకుంటావు నువ్వు? మంచి పెద్ద హీరోయిన్ తోటి చేస్తే వాళ్ళకే పేరంతా పోతుంది అనుకుంటావా? కాదు కాదు, నేనేమో కాస్టింగ్ డైరెక్టర్ నేను తీసుకోవడానికి. నువ్వే డైరెక్టర్, నాకు పెద్ద హీరోయిన్లు వద్దు, నాకు చిన్న హీరోయిన్లు అయితే చేస్తా అంటే హీరో మాటనే వింటారంట కదా అందరూ. అంత సినిమా లేదండి, ఇదేమన్నా బుజ్జిగాడి సినిమాలో లాగా ఆల్రెడీ వర్క్ చేశాను అలా ఉండదు కదా, డైరెక్టరే చేస్తారండి. నాకేం సంబంధం? ఇష్టమే, నువ్వేం మాట్లాడవు ఇక. దేనికండి, మనకు మంచి సినిమా ఇస్తున్నారు, మనం ఎందుకు మాట్లాడాలి? బాగానే సినిమాలు వేస్తే మంచిగా డైరెక్టర్గా అంటున్నాను చూడు, పోయి నా పాడుగా బాగానే సినిమాలు హీరోగా చేస్తున్నావు, దెబ్బ సినిమాలు చేస్తున్నందుకు మస్తు రేటు పెంచినవంట. ఏం పెంచలేదు అంటున్నారు బయట రైట్గా, అంతే. అంటే అంతే, వాళ్ళు కూడా మార్కెట్ ఎంత ఉంది దాన్ని బట్టే వస్తాయి లేదన్నట్టు దాన్ని బట్టే ఇస్తారు కదా. సో వాళ్ళంతే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. ఎక్క తీసుకుంటలే అదంతా అలా ప్రచారం తీసుకుంటలే అని అంటున్నా. సుహాసు నేను ఇంతవరకు నీ పేరు ఎప్పుడు సువాసే అంటుంటే, ఎక్కువ తీసుకుంటలేను ముతిమంతా వేయించినా అంటున్నా సుహాసు. కానీ ముఖమేమో అమాయకం, లోపల శోనం ఇడతా కాదత్తమే. బాగా లోపల మస్తు ఆలోచిస్తావు నువ్వు. అవును ఆలోచిస్తున్నా. గిట్ల ముఖం పెట్టుడు మాత్రం నీకే చెల్లుతుంది, ఇంకెవ్వలకి చెల్లదు. ఎందుకు తెలుసా, ఇట్లా పెట్టినా నువ్వే, ఆ వెనకలో ఇగిలిచ్చినావు చూడు, అట్లా పెట్టినా నువ్వే.